మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి భారత ప్రభుత్వం 1949వ సంవత్సరంలో జాతీయ ఆదాయ అంచనాల కమిటీని నియమించింది. జాతీయ ఆదాయ అంచనాల కమిటీ, జాతీయ ఆదాయ అంచనాల కమిటీ, అంచనాల కమిటీ. ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీని వాస్తవానికి పిసి మహల్లోబిస్ నేతృత్వంలో నియమించింది. పిసి మహల్లోబిస్ నేతృత్వంలో నియమించింది. అయితే ఈ కమిటీలో, ఈ జాతీయ ఆదాయ కమిటీలో సభ్యులు ఎవరంటే వికేఆర్వి రావు సభ్యుడు, డిఆర్ గాడ్గిల్ సభ్యుడు, వికేఆర్వి రావు సభ్యుడు, డిఆర్ గాడ్గిల్ సభ్యుడు. అంటే 1949లో జాతీయ ఆదాయ అంచనాల కమిటీలో సభ్యులు పిసి మహల్లోబిస్ సభ్యుడు అని చెప్తున్నాం. అంటే ఈయన ఒక సభ్యుడు, డిఆర్ గాడ్గిల్ సభ్యుడే, వికేఆర్వి రావు సభ్యుడు, ముగ్గురు సభ్యులు. ఈ ముగ్గురు సభ్యులకు జాతీయ ఆదాయ అంచనాల కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే పిసి మహల్లోబిస్ అధ్యక్షుడు. వీళ్ళ ముగ్గురు నేతృత్వంలో జాతీయ ఆదాయం లెక్కించడానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా వేసిన కమిటీ. ఈ కమిటీ మొదటి నివేదికను 1951లో, తుది నివేదికను 1954లో ఈ కమిటీ సమర్పించింది. మరి ఈ కమిటీ ప్రకారం 1948-49లో మన జాతీయ ఆదాయము 8,710 కోట్లు. 8,710 కోట్లు ఉంటే మన తలసరి ఆదాయము 225 రూపాయలు. 8,710 కోట్లు, 8,710 కోట్లు మెయిన్గా మన జాతీయ ఆదాయం ఉంటే మన తలసరి ఆదాయం 225 రూపాయలు మన తలసరి ఆదాయం ఉంది. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయం లెక్కించడానికి మొదటిసారి వేసిన కమిటీ మనం చూస్తే ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ ప్రకారం పిసి మహల్లోబిస్. మరి జనరల్గా ఒక్కసారి చూస్తే ఈ కమిటీ ఫస్ట్ నివేదిక 51, ఫైనల్ నివేదిక 54 ఇచ్చింది. ఈ కమిటీ ప్రకారం 48-49లో మరి మొత్తం మన జాతీయ ఆదాయం 8,710 కోట్లు, మన తలసరి ఆదాయం 225 రూపాయలు.